శ్రీమాత్రే నమః. ముందుగా శ్యామలాంబ తల్లికి, నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి, నా తల్లిదండ్రులకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మనం శ్రీ లలితా భాష్యం చెప్పుకుంటున్నాం. ఈరోజు 8వ శ్లోకం. 8వ శ్లోకం ఒకసారి. కదంబమంజరి క్లుప్త కర్ణపూరా మనోహర తాటంకయుగళీభూత తపనోడుపమండలం. కదంబ మంజరి క్లుప్త కర్ణపూర్వ మనోహర అంటే కదంబ పూల గుత్తి. కదంబ పూలు తెలుస్తుంది, రౌండ్గా ఉంటే చాలా బాగుంటాయి. వాటిని కదిరి పూలు కూడా అని అంటారు అనుకుంటా, కదంబ పూల గుత్తిని. ఆ గుత్తు ఎక్కడ కర్ణపూరం మనోహర కది చెవు పైన ఇక్కడ గుత్తి అమ్మవారు అలంకరించుకున్నారట. అది ఎలా ఉంది? మనోహరంగా, అలంకారము, మన మనస్సు దోచుకున్నంత అందంగా అమ్మవారు ఆ కదంబ పూల గుత్తిని తన చెవుల పైన ఇక్కడ అలంకారంగా అలంకరించుకుంది అని అర్థం. కదంబ మంజరింపు కర్ణపూర మనోహర అంటే ఆ కదంబ పూల గుర్తిని చెవుల పైన మనోహరంగా ఉన్నట అలంకారం మనం చూడడానికి. తాటంక యుగళీభూత తపనోడప మండల. తాటంక యుగళీభూత తపనోడప మండల అంటే ఈ 2 చెవు కమ్మలు అమ్మవారిని ఈ చెవులు పెట్టుకునే ఆ చెవురింగులు ఎలా ఉన్నాయంటే సూర్య చంద్ర మండలాల్లా ఉన్నాయట. తాటంక యుగళీభూత తపనోడప మండల, సూర్యచంద్ర మండలాల్లాగా 2 ప్రకాశిస్తున్నంత అందంగా ఉన్నాయట చెవురింగులు అమ్మవారు పెట్టుకున్నవి. అది 8వ శ్లోకం యొక్క అర్థం. ఇప్పుడు 9వ శ్లోకం. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలము నవ విద్రమ బింబస్యీ యత్కారీ రదనచ్చదా. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలము అంటే పద్మరాగ శిలలను అద్దమును కంటే అంటే అద్దమునికి మించి కూడా తన చెంపలు ఎలా ఉన్నాయట? అంత ప్రకాశవంతంగా ఉన్నాయట. పద్మరాగ శిలల కంటే అద్దముల కంటే మించిన ప్రకాశవంతంగా అమ్మవారు చెంపలు బొగ్గలు ఉన్నాయి. అంత ప్రకాశవంతంగా అమ్మవారి బొగ్గలు ఉన్నాయి. నవ విద్రుమ బింబస్యీ ఞక్కారీ రదనచ్చద. నవ విద్రుమ బింబస్యీ ఞక్కారీ రదనచ్చద అంటే అంటే కొత్తగా అప్పుడే చేసినటువంటి పగడం, ఇంత ఎర్రగా చక్కగా పగడం ఉంటుంది అప్పుడే చేసినట్టు పగడం. అలాగే దొండ పండు లాంటి ఎర్రని పెదవులు కలిగినది. దొండ పండు లాంటి ఎర్రని పెదవులు, అప్పుడే చేసిన పగడం ఎంత ఎర్రగా ఉంటుందో అంత ఎర్రమైన పెదవులు కలిగిన తల్లి ఎవరు? లలితాదేవి. 10వ శ్లోకం. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంకిద్వ ఉజ్వలాన్ కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాన్. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంకిద్వ ఉజ్వల అంటే షోడశాక్షరి విద్య మరియు శివశక్తి భాగములోని అక్షరములు అమ్మవారి దంతములు. అమ్మవారి దంతములు బ్రహ్మ విద్య, శ్రీ విద్య. 16 దంతములు, 16 దంతములు, 32 దంతములు కూడా బ్రహ్మ విద్య, శ్రీ విద్య. కనుకనే అమ్మవారి దంతములు జ్ఞానానికి ప్రతీక. అమ్మవారి దంతములు జ్ఞానానికి ప్రతీక అని అర్థం. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర అంటే కర్పూరం కలిపిన
తమలపాకు సేవించటం వలన అది ఎంతవరకు దిక్కులంతా కూడా ఆ సువాసన వ్యాపించినది. కర్పూరం కలిపిన ఆ తమలపాకుని అమ్మవారు తీసుకొని వల్ల ఆ సువాసన దిక్కులంతా కూడా ఆ సువాసన వ్యాపించినది అని కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర అంటే కర్పూరంతో ఉన్న తాంబూలం అమ్మవారు వేస్తున్నారు అని అర్థం. నిజ సల్లాప మాధుర్య వినిర్భక్తి సకచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్కామే సమానస. అమ్మవారి పలికే మాటలు, తన నోటి నుంచి వచ్చే మాటలు ఎంత మాధుర్యంగా ఉంటాయంటే కచ్చపి వీణని తిరస్కరించినంత మాధుర్యమైన మాటలు మాట్లాడుతారు. కచ్చపి వీణ అంటే సరస్వతీదేవి చేతిలో ఉన్న వీణ పేరు కచ్చపి. అంటే సరస్వతీదేవి చేతిలో ఉన్న వీణ నుంచి వచ్చిన స్వరాల కంటే అమ్మవారి గాత్రం అంత మాధుర్యంగా ఉంటుంది. అంటే చూడండి, తల్లి పలికితే ఎంత మాధుర్యంగా ఉంటుందో. సరస్వతీదేవి వీణ నుంచి వచ్చిన స్వరాల కన్నా అమ్మవారి గాత్రం అంత మాధుర్యంగా ఉంటుంది అని దాని అర్థం. మందస్మిత ప్రభాపూర మధ్య కామే సమానస. అమ్మవారి చిరునవ్వు యొక్క కాంతి ఆ ప్రవాహంలో, చిరునవ్వు యొక్క కాంతి ప్రవాహంలో కామేశ్వరుడు ఎవరు పరమేశ్వరుడి మనస్సు వాలలాడుచూ ఉన్నదట. అమ్మవారి యొక్క చిరునవ్వు యొక్క ఆ కాంతి ప్రవాహంలోని కామేశ్వరుని యొక్క మనస్సు వాలలాడుతున్నదంటే మహాకామేశ్వరుడు పరమేశ్వరుడు కామేశ్వరుడిగా వచ్చాడు, అమ్మవారు కామేశ్వరిగా. మరి వారిద్దరు వివాహం చేసుకున్నారు. మన కథలో చెప్పారు కామేశ్వరుడు. ఆ మహాకామేశ్వరు యొక్క మనస్సు అమ్మవారి యొక్క చిరునవ్వు ప్రవాహంలో వాలలాడుతున్నది. ఆయన మనస్సు అందులో మునిగిపోతున్నదట ఆ చిరునవ్వు చూసి. మరి పరమేశ్వరుడే ఆ నవ్వుకు పడిపోతే మనమండి ఎంత అద్భుతమైన చిరునవ్వు చూడండి. అమ్మవారి నవ్వుగా పరమేశ్వరుడే మునిగిపోతున్నాడట. అంత అందమైన నవ్వు కలిగిన తల్లి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. కామేశ్వరుడు కూడా నవ్వులో పడిపోయాడు అని అంత అద్భుతమైన వివరణ. నిజంగా ఎంత నాకు ఇది చెప్తూ చదువుతూ ఉంటే అమ్మవారి రూపం ఊహించుకుంటే ఒళ్ళంతా జలధరించేస్తుంది. ఈ బుర్ర ఇది అంటే పని చేసుకున్నంత వరకు ఒక ఎత్తు అండి. పుస్తకం తీసిన దగ్గర నుంచి నా శరీరం మారిపోతుంది, నా ఆలోచన మారిపోతుంది, బాడీ అంతా ఒక రకంగా అయిపోతుంది. మరి ఇటు ఉండట్లే ఇంకో రకంగా ఉంటుంది బుర్ర అంతా కూడా. ఇక్కడికి వచ్చిన అంత దాని మీదే ఉంటుంది, అమ్మవారి మీద ఆలోచన. చెప్తున్నాను రా, నిద్దట్లో కూడా కలవరించేసుకుంటున్నానండి, నిద్దట్లో కూడా చదివేసుకుంటున్నాను, నిద్దట్లో కలవరించేస్తున్నాను. ఒక్క నిమిషం కూడా బుర్ర అంటే భగవంతుడిని పట్టుకుంటే ఎలా ఉంటుందో అది అసలు అనుభవం చూసుకుంటుంటే ఆనందం వేస్తుంది. చెప్పడం మొదలుపెట్టినప్పుడు భయంగా మొదలుపెట్టాను అసలు. ఎందుకంటే చాలామంది నాకు ఇప్పుడు అదే ఇంతటి జ్ఞానం ఎక్కడ సంపాదించి అక్కడ, నాకైతే ఏమీ లేదండి, ఓపెన్గా చెప్తున్నాను. నాకు నా శూన్యం, నా జ్ఞానం నాకు తెలుసు, నాకేం లేదు. కానీ అమ్మవారు ఎందుకు ఎంచుకుందో తెలియదు, ఎందుకు చెప్పిస్తుందో కూడా తెలియదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి పలికిన మాట ఆవిడ పలికిస్తుంది, నాకైతే ఏమీ తెలీదు. అక్కడ పుస్తకాలు తిరగేస్తాను, 2-3 బుక్స్ నాన్నగారు ఇచ్చినవి ఉన్నాయి. గురువుగారు చెప్పాను కదా, కోటేశ్వరరావు గారిది, శ్యామదేవ షణ్ముఖ గారు, వీళ్ళిద్దరివి వింటాను. అవి కాక ఇంకో 2-3 ప్రతి దాంట్లో తీస్తున్నాను. సులువైన పదాలు ఏమి ఉన్నాయి, మరి కఠినమైన పదాలు అయితే నేను చెప్పడం మీకు కూడా అర్థం అవ్వాలి. మరి అలా కాదు, మన వాడుక భాషలో ఉండాలి చెప్పేది. అవన్నీ కూర్చొని మళ్ళీ నోట్స్ రాత్రి కూర్చొని తయారు చేసుకుంటున్నాను. రాత్రి 12 అవుతుంది, 1 గంట అవుతుంది, నోట్స్ మాత్రం ప్రిపేర్ చేయాలి. తెల్లవారు లేసాక దాని మీద దృష్టి పెట్టి చదువుతున్నాను. ఆ మొదలు పెట్టి చదివినంతసేపు మైండ్ బాడీ ఒక రకంగా అయిపోతుందండి. అంటే వైబ్రేషన్ వచ్చేస్తుంది విపరీతంగా, అమ్మే వచ్చేస్తుందేమో అన్నంత రకంగా అయిపోతుంది ఒళ్ళు. మళ్ళీ ఇంకా ఏదైనా పనిలో పెడితేనే మైండ్ మారుతుందేమోగా, లేకపోతే పుస్తకం పట్టుకున్న దగ్గర నుంచి నా మనస్సు, నా మైండ్ అంతా ఏది నా ఆధీనంలో ఉండట్లేదు. ముద్దు గారిపోయింటే ఎలా ఉంటుంది అలా ఉంది. అంటే అప్పుడు అనుకున్నా, ఈ పలికింది చేసింది కాదండి, ఆవిడే పలికిస్తుంది నా నోట అంటే. అంతే, అమ్మ ఎంచుకుంది ఏ జన్మ అదృష్టం, నాదంటూ ఏది లేదు. ఈరోజు చెప్తున్నా. అయితే నిన్న మనం చెప్పుకున్న శ్లోకాల్లో అమ్మవారు కురులు, కిరీటం, అమ్మవారి నుదురు ఎంత బాగుంటుంది, ఆ 2 కనుబొమ్మలు, చేపల లాంటి కళ్ళు, సంపంగి లాంటి ముక్కు, ఆ ముక్కుకి ముక్కు పుడక, ఆ ముక్కు పుడకలుగా నక్షత్ర కాంతిని కూడా తిరస్కరించినంత ముక్కు పుడక. ఈరోజు
అమ్మవారు చెంపలు, చెవుదిద్దులు, ఈ తలకు పెట్టుకునే కదంబ పూలు యొక్క ఇది, ఇంకా అమ్మవారి దంతములు, అమ్మవారి పెదాలు, అమ్మవారి గాత్రం, అమ్మవారి చిరునవ్వు, ఒక్కొక్కటి నిజంగా ఆ వర్ణన చదువుతూ ఉంటే చెప్తూ ఉంటే ఎంత ఆనందం వేస్తుందో. ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒక్కసారి మీరు కూడా ఎలాగో చదువుకుంటున్నారు కాబట్టి మళ్ళీ విని ఇది చేసుకోండి. శ్రీమాత్రే నమః. జయగురు. చిన్న అమ్మవారి గారు చిన్నది, పడుగుల శాంభవి ఉన్నత. ఈవిడ స్వయం అమ్మవారు. ఎక్కడ? నెల్లూరు నుంచి కావలి, నెల్లూరు దగ్గర కావలి అనే గ్రామం. అక్కడ సరివాయపల్లి ఒక చిన్న గ్రామం. ఇది ఎప్పుడు 500 సంవత్సరాల క్రితం జరిగిన కథ. 500 సంవత్సరాలు. ఈ సరివాయపల్లి గ్రామంలోని క్షామం ఏర్పడింది. వాళ్ళకి నీరు లేదు, వర్షాలు లేవు, పంటలు లేవు, భూమి అంతా బీటుల్లాగా పంటకు లేదు. చాలా కష్టంలోకి వెళ్ళారు అందరూ. ఆ పక్కనే ఉన్న ఈ గ్రామంకి వచ్చారు. కలిగి ఏదో గ్రామం మర్చిపోయారు. అక్కడికి వచ్చి ఆ శివాలయంలోని అమ్మవారిని అయ్యవారిని ప్రార్థించుకొని అమ్మవారిని దండం పెట్టి, అమ్మ మమ్మల్ని ఎలా అయినా కాపాడు, ఏమిటి ఇది మాకు అని చెప్పి. ఉన్నవి గ్రామం అంటే అప్పుడు ఎలా ఉండేదండి, ఒక 4-5 ఇళ్ళు, ఒక చిన్న ఇల్లు 500 ఏళ్ళ క్రితం. ఇంకో పక్కన ఉన్న ఇళ్ళకి మధ్యలో చిన్న అరణ్యంలాగా ఉండేది, అడవి ప్రాంతం లాగా నిర్మానుష్యంగా ఉండేవి. అప్పుడు లైట్లు ఉండేవి కదా, ఏమి ఉండేవి కాదు కదా. ఈ కొంతమంది వెళ్ళి దండం పెట్టుకొని వచ్చారు. వచ్చాక ఏం చేశారు, సరే రాగులు వేద్దాం అని, ఏదో ఒక పంట కనీసం రాగులైనా పండుతాయేమో అని ఊరంతా కలిసి రాగులు వేశారు. ఎవ్వరిది పండలేదు, ఒకే ఒక అతనిది పండింది. అది కూడా కొద్దిగా పండింది. ఆ రామిరెడ్డి అనే అతనికి కొద్దిగా పండింది. అంత పండితే ఆ రాగులు, ఆయన ఎంత మంచి మనసు చూడలేదు. నాకు ఒక్కడికి అది స్వార్థం కాకుండా ఒక బుట్టకే వచ్చాయి, చిన్న బుట్టకి. సరే ఆ ఉన్నదే అందరూ సర్దుకుందాం రండి అని చెప్పి దోసెళ్ళతో ఒక 3 దోసెళ్ళు తీసుకోండి అని చెప్పారు. తీస్తే అందరూ నిజంగా వచ్చారు. చక్కగా ఎవ్వరు ఎక్స్ట్రా తీయట్లేదు, ఎవ్వరికి ఇది లేదు, దోసెళ్ళతోనే తీసుకుంటున్నారు. 3 దోశలు తీస్తుంటే ఇంకా వస్తున్నాయి. తీస్తుంటే బుట్ట నిండుతూ ఉంది. ఆయనకు ఆశ్చర్యం వేసింది, ఇదేంటి బుట్టే కదా అయ్యింది, తీస్తుంటే ఇంకా వస్తున్నాయి అని ఆశ్చర్యం వేసి ఆ బుట్ట ఇలా ఊపాడు. బోర్లించేసరికి ఆ బుట్టలో పంచలోహ అమ్మవారి విగ్రహం ఉంది. 9 అడుగుల విగ్రహం ఉందంట పంచలోహం. ఆశ్చర్యపోయారు. ఎలా ఉందంటే, ఎంత కళగా ఉందంటే విగ్రహం అంత కళగా. ఆ విగ్రహం తీసి పట్టుకోగానే ఆకాశం అశరీరవాణి గొంతు వినబడి, అమ్మవారి గొంతు అశరీరవాణి రూపంలో వినబడి చెప్తుంది, ఈరోజు మీ అందరూ ఐకమత్యంతో ఈర్ష్య ద్వేషాలు ఏమీ లేకుండా సమభావంతో మీరు పంచుకోవడం వల్ల ఆ భావనలో నుంచి నేను ఉద్భవించి వచ్చాను అని చెప్పిందమ్మ. అంటే ఎంత మంచి భావన వీళ్ళందరిలో ఉందో ఆ భావనలో నుంచి అమ్మవారు ఉద్భవించి ఆ ఊరిని కాపాడడానికి అమ్మ వచ్చింది. వెంటనే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకున్నారు. అమ్మవారు ఎక్కడ చూపించిందో అక్కడ చిన్న చెరువు తవ్వుకున్నారు. చెరువు ఏర్పడింది. అక్కడి నుంచి పంటలు పండి ఆ గ్రామం బాగుంది. అమ్మవారు పూజలు చేసుకుంటూ విశ్వబ్రాహ్మణుల్ని ఆచార్యులుగా పెట్టుకున్నారు. అమ్మవారికి రోజు వాళ్ళు పూజలు చేస్తున్నారు. అయితే ఇంత తల్లికి ఏదో ఒక నామం ఉండాలి కదా. పండితుల్ని పిలిచి పెడితే కలగల తల్లి అంటే కడుగోళ మాత పేరు. మనం అమ్మవారు, మన సైడ్ అమ్మవారు అలా పిలుచుకుంటాం కదా. వాళ్ళు అమ్మాణి అని పిలుచుకునేవారు. అమ్మాణి అని ఆవిడ్ని పిలుచుకునేవారు. ఆ నామకరణం చేసి అది చిన్న విగ్రహం చిన్న చోట పెట్టుకొని వాళ్ళు పూజలు చేసుకుని అమ్మవారు సాయంత్రం అయ్యేసరికి ఊళ్ళో తిరిగేవారు. రోజు చాలామంది అమ్మవారిని అలా నిజరూపంగా దర్శనం చేసుకుంటారు. అక్కడికి ఒక మలయాళ మాంత్రికులు వచ్చారు. ఈ మాంత్రికులు ఏంటి, తాంత్రిక శక్తి ఉంటుంది. వాళ్ళు ఏంటి, దైవ శక్తిని కూడా వశపరిచేసుకుంటే వాళ్ళ శక్తి ఇంకా పెరిగిపోతుందని చెప్పి అమ్మవారిని వశపరుచుకోవడానికి వచ్చారు. వస్తే అమ్మవారు ఉగ్ర రూపం దాల్చి తల నరికిసింది. నరికిసి ఆ తల పట్టుకొని తిరగడం మొదలుపెట్టింది. మళ్ళీ ఊర్లోకి ఇలాంటి శక్తులు రాకుండా
అంటే దుష్టశక్తి గ్రామదేవతలు ఎందుకు ఉంటారంటే వీళ్ళు మన ఊరిలోకి ఎలాంటి దుష్టశక్తి, అందుకే ఊరు చివరి ఉంటారండి వాళ్ళు. మన ఊరిలోకి ఏ దుష్టశక్తిని రానివ్వకుండా వాళ్ళు కాపాడుతారు. అలాంటి దుష్టశక్తులు రాకుండా అమ్మవారు ఆ ఊరికి కప్పలాగా తిరిగింది, ఆ తల పట్టుకొని తిరిగింది. తెల్లవారుజామున అమ్మవారు వచ్చింది. ఈ వచ్చేసరికి అప్పుడు ఏంటి కోడెలా కూసేసరికి, ఆ 3-4 కోడి కూసేసరికి జనాలందరూ ఇప్పుడు 10 అయినా తెలుగు రాగానే అప్పుడు లెగిసిపోయారు. వెంటనే లెగిసిపోయి పనులు మొదలు పెట్టేవారు. ఈ దంపుళ్ళు, ఇసరడాలు, తుడవడాలు, ఈ కోడి, ఇవన్నీ శబ్దంతో ఆవిడకి నిద్ర పట్టింది. ఆవిడేంటి రాత్రి అంతా ఊరంతా కాపలా కాసి తిరిగింది. తెల్లవారు వచ్చి పడుకుండేది. ఇది పడుకొని ఇచ్చేవారు. ఈ శబ్దాలకు ఆవిడ అన్నదట, పండితుడు అన్ని ఎక్కువ కొంచెం బ్రాహ్మణులు చెప్పారట, నాకు ఇక్కడ కాదు, ఈ కోడి కోత వినబడిన చోటు తీసుకెళ్ళి నన్ను పెట్టండి, ఇక్కడ నాకు వద్దు అని అడిగింది. అడిగితే అప్పుడు కావలి గ్రామం నుంచి పెద్ద మనుషులను పిలిపించి మాట్లాడి అంత చేసి, అప్పుడు ఈ ఊరికి మధ్యలో అరణ్యం కదా, ఆ కావలికి దగ్గరలో ఆ చిన్న నిర్మానుష్యంగా ఉన్న స్థలంలో అక్కడ పెట్టి చిన్న గుడి కట్టేసి పెట్టారు. దగ్గర పెట్టిన తర్వాత అక్కడ పూజలు అందుకుంటుంది. యాజిటీజ్ ఆవిడ తిరగడం, రావడం, వెళ్ళడం. కాకపోతే తెల్లవారు వెళ్ళాక ఆవిడ కొద్దిగా విశ్రాంతి, వీళ్ళు అన్ని పనులు చూసుకొని దర్శనకి వెళ్ళేలోకి ఆవిడ నిద్ర అవుతుండేది. అన్ని ఆవిడ ఎంతో గొప్పగా ఆరాధించారు ఒక విశ్వబ్రాహ్మణుడు ఆచార్య చేసి ఆవిడ. ఆయన అడిగారట, అమ్మ ఎంత శక్తివంతమైన తల్లి, నువ్వు ప్రజల కోసం వచ్చావు, ప్రజల కోసం వచ్చి ప్రజల మధ్య లేకుండా మళ్ళీ ఇక్కడ ఉండడం ఏంటమ్మా, నువ్వు ప్రజల మధ్యలో ఉండాలి, నీకు వాళ్ళు దగ్గరగా ఉండాలి, నీ అనుగ్రహం పొందాలి, నువ్వు ఇలా నిర్మానుష్యంగా ఈ అడవిలో ఉండడానికి వీలు లేదు అని అతను కోరుకుంటే, ఆ భక్తుడి కోరిక మీద మళ్ళీ ఏంటంటే గ్రామాన్ని విస్తరింపజేసిందట. అక్కడెక్కడో ఉన్న ఇల్లు అలా విస్తరించుకొని ఆ గుడి దగ్గరికి, ఇప్పుడు అదొక పెద్ద గ్రామం కింద ఆ గ్రామాన్ని విస్తరింపజేసింది తల్లి. విస్తరింపజేసి మళ్ళీ ఆ చల్లగా చక్కగా, అప్పుడు 500 ఏళ్ళ క్రితం అంటే విజయనగర సామ్రాజ్యం. ఈ విజయనగరం సామ్రాజ్య రాజులు కూడా అక్కడికి వెళ్ళేవారట అమ్మవారి దర్శనం. వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ ఏనుగుల యొక్క బావి పెద్ద లోతులు ఉండి ఆ బావి తవ్వించి నీరు, అమ్మవారి ఇచ్చిన చెరువు, మళ్ళీ ఈ బావిని తవ్వించి మళ్ళీ అమ్మ అక్కడికి వచ్చిన దగ్గర నుంచి పంటలు పండడం, చక్కగా వర్షాలు కురవడం. అక్కడ ఎలా అయిపోయిందంటే సస్యశ్యామలం చేస్తుంది. ఎక్కడ ఎలాంటిది క్షామం ఏర్పడి తినడానికి తిండి లేని పరిస్థితి నుంచి అన్ని పంటలు బాగా పండి వాళ్ళు కడుపు నిండా తినగలిగేటట్టు చేసేస్తుంది అమ్మ. ఎందుకు చేస్తుంది అంటే వాళ్ళ మంచి మనసు, ఆ మనసుడి ఆ భావనలో నుంచి పుట్టింది, ఆ భావనలోంచి పుట్టింది కాబట్టి ఆ ప్లేస్ అంత మంచిది అయ్యింది. అయ్యాక అమ్మవారు కళ ఎలా విగ్రహం 360 కళలు కలిపితే అమ్మ ఎలా ఉంటుందో ఆ విగ్రహం అంత అందంగా ఉంటుంది. అందుకు దానికి కడుగోల శాంభవి అని పేరు పెట్టారు, కళగల తల్లి అని. అమ్మవారు ఎలా దర్శనమిస్తారండి, ఈరోజు వరలక్ష్మి వ్రతం చేస్తే ఆ వరలక్ష్మి వ్రతం తగ్గట్టుగా రూపం ఇప్పటికీ నట ఆ రూపం. దసరా నవరాత్రుల్లో రోజుకు ఒక రూపం చెప్తే ఆ రోజు ఏ అవతారమో మనం ఎలా పూజిస్తాం అమ్మవారు ఆ రోజు అలాగే కనబడతారు. నిన్న ఉన్న రూపం తర్వాత రోజు ఇంకోటి చేసేసరికి ఉండదు. రోజుకు మనం ఏ పూజ చేస్తే దానికి తగ్గట్టుగా అమ్మవారి రూపం ఆ కళ మారిపోతూ ఉంటుందంట. ఇప్పటికీ అది స్వయంగా వచ్చి మళ్ళీ ఏకశిల గుడి కట్టినప్పుడు అప్పుడులో ఇప్పటివరకు ఎక్కడా లేదట. ఆ ఆలయంలో ఏకశిల ధ్వజస్తంభం ఉన్నది. ఏకశిల ధ్వజస్తంభం ఆ గుడికే ఉన్నది. అది నెల్లూరు జిల్లా నుంచి కావలి దగ్గర అమ్మవారు స్వయంభూ అమ్మవారు కడుగొల శాంభవి మాత. ఆవిడ గురించి ఈరోజు చదివానండి, మీకు చెప్పేసాను. జయ శివానంద లహరి 61వ శ్లోకం. మూడిగ చెట్టు నుండి రాలిన విత్తనాలు మరలా దానికదే ఆ చెట్టును అంటుకుపోయినట్లును, సూది అయస్కాంతాన్ని అంటుకున్నట్లుగాను, పతివ్రత తన పతిని అంటి పెట్టుకొని ఉండునట్లును, తీగ దానికదే చెట్టును అల్లుకుపోయినట్లును, నదులు పరిగెత్తుకుంటూ వెళ్ళి సముద్రంలో సంగమించేలాగును, నా చిత్త వృత్తి
పరమేశ్వరుని యొక్క పాదపద్మల మీదకే చేరుచున్నది. ఇవన్నీ ఎలా అయితే వెళ్ళి దాన్ని అతుక్కుంటున్నాయో మన చిత్తవృత్తులు వెళ్ళి పరమేశ్వరుని యొక్క పాదపద్మములకే చేరుచున్నది. అదే భక్తి అనిపించుకుంటుంది. భక్తి అంటే ఏంటి? మన చిత్తవృత్తులు వెళ్ళి పరమేశ్వరుని యొక్క పాదాలని పట్టుకుంటున్నది. తల్లి శిశువుని కాపాడినట్లు భక్తి భక్తుల్ని కాపాడుతున్నదని చెప్పుతున్నారు జగద్గురు ఆది శంకరాచార్యులు గారు. ఇది శివానంద లహరిలోని 61వ శ్లోకం యొక్క అర్థం. జై గురు. जय श्री कृष्ण, 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 जय श्री कृष्ण। ओम श्री परमात्मने नमः, ओम श्री परमात्मने नमः। श्रीमद् भगवद गीता, तृतीयोऽध्यायः, सांख्ययोगः। अर्जुन ఇంతవరకు భగవానుడు ఉవాచ అయింది. ఇప్పుడు అర్జునుడు ఒక డౌట్ వస్తారు. డౌట్ వచ్చి అడుగుతారు. ఒకసారి నేను చదువుతాను. అర్జున ఉవాచ, స్థిత ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థిస్య కేశవ స్థితది కిం ప్రభాషేత హిమాసీత వ్రజేత కిం. చెప్పండి. స్థిత ప్రజ్ఞస్య కా భాషా, స్థిత ప్రజ్ఞస్య కా భాషా, స్థిత ప్రజ్ఞస్య కా భాషా, స్థిత ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థిస్య కేశవ, సమాధిస్థిస్య కేశవ, సమాధిస్థిస్య కేశవ, సమాధిస్థిస్య కేశవ స్థితది కిం ప్రభాషేత, స్థితది కిం ప్రభాషేత, స్థితది కిం ప్రభాషేత, స్థితది కిం ప్రభాషేత హిమాసీత వ్రజేత కిం, హిమాసీత వ్రజేత కిం, హిమాసీత వ్రజేత కిం, హిమాసీత వ్రజేత కిం. అర్జునుడు పలికను, ఓ కేశవ, సమాధి స్థితుడైన పరమాత్మ ప్రాప్తి నందిన స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణములేవి? అతడు ఎట్లు భాషించును, ఎట్లు కూర్చునను, ఎట్లు నడుచును. అంటే సమాధి స్థితి అంటే ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. అయితే నిన్న చెప్పుకున్నాం కదండి. అంటే కొంత మీకు అర్థమయ్యే రకంగా చెప్తే మీకు అర్థమవుతుంది. ఇంకా డీప్గా వెళ్ళిపోతే అర్థం కావు, ఆ పదాలే నాకు అర్థం కావు. అయితే నేను ఏం చెప్పుకున్నాం? అర్జునుడు తపస్సు చేసుకోవడానికి, ధ్యానం చేయడానికి వెళ్తే ఇంద్రుడు వృద్ధ బ్రాహ్మణుల దర్శనంలో వచ్చి తర్వాత ఇంద్రుడిగా మారి ఆయన అంటారనమాట, నీకు మంచి పుట్టినాడు లేదు, మంచి పుట్టాడు అంటే ఒక సాధనకి అభిమాన దేవత ఇంద్రుడు. ఎవరికైనా అంటే ఆధ్యాత్మికంగా ఎవరైనా ఏదైనా సాధన చేస్తే, భగవంతుడి కోసం సాధన చేస్తే దాని యొక్క అభిమాన దేవత ఇంద్రుడు. ఇప్పుడు మనం పారాయణం చేస్తున్నాం అంటే మన శరీరంలో ప్రతి అవయవానికి ఒక్కొక్క అభిమాన దేవత ఉంటారు. ఒక్కొక్క అభిమాన దేవత. మనసుకి అభిమాన దేవత రుద్రుడు. మన మనసుకి అభిమాన దేవత రుద్రుడు. అయితే మనం సినిమాలో చూస్తాము, ఎవరైనా ఋషులు నములు ఇంకా ఎవరైనా వచ్చి ధ్యానం చేయగానే, తపస్సు చేయగానే ఎవరు వస్తారు? ఇంద్రుడు. సాధన కదా చేస్తున్నారు. సాధనకి అభిమాన దేవత ఎవరు? ఇంద్రుడు. ఇంద్రుడు వస్తాడు. ఇంద్రుడు ఒక్కడే వస్తాడా? ఎవరు పంపిస్తాడు? రంభ, మేనక, తిలోత్తమ, ఊర్వశీలను పంపించి వాళ్ళ యొక్క అంటే వాళ్ళకి ఇంకా శరీరం మీద ఆసక్తి ఉందా లేదా అనే టెస్ట్ అనేది ఒక టెస్ట్ అన్నమాట, పరీక్ష. అందులో కొంతమంది ఎక్కుతారు, కొంతమంది వాళ్ళ యొక్క అందాలకు పడిపోయి వెళ్ళిపోతారు, అక్కడ ఆగిపోతారు. అలాగా అంటే ఇప్పుడు మనం అంటే పూర్వం అంటే ఇంతటి జన్మలో ఆదిమునులు కూడా, ఎవరు ఆదిమునులు? ఎవరు? నరనారాయణులు. ఆ నరనారాయణులే ఇప్పుడు కృష్ణుడు, అర్జునుడు గారు. నరనారాయణులు ధ్యానం చేస్తారు. ధ్యానం చేస్తున్నప్పుడు సాధనే కదా, సాధన అభిమాన దేవత ఎవరు?
ఇంద్రుడు ఖచ్చితంగా వచ్చి పరీక్ష చేస్తాడనమాట. అంటే నారాయణుడిగా పరీక్ష చేసేంత కెపాసిటీ ఉందా ఇంద్రుడికి? కానీ తన యొక్క కర్తవ్యం చేసినట్టు తన కర్తవ్యాన్ని తను నిర్వర్తిస్తాడు అంతే. అయితే వాళ్ళు ధ్యానం చేస్తున్నప్పుడు ఇంద్రుడేమో రంభ మేనక తిలోత్తములు పంపిస్తాడు. అప్పుడు ఒకసారి నారాయణుడు లేచి కళ్ళు తెచ్చి వస్తాడు. అంటే ఆ ఇంద్రియాలకి అతీతుడు, అసలు నారాయణ ఇంద్రియాలకి అతీతుడు. ఈ బాహ్యమైనటువంటి వీటి కోసం ఆయన ఇదవుతారా అంటే భగవంతుడు సుఖుల్ని చూసిన వాళ్ళు ఈ బాహ్యమైనటువంటి ప్రపంచంలో ఉన్న సుఖాలన్నీ చాలా అల్పమైపోతాయి. అసలు అవి ఏమీ కాదు. భగవంతుడు పాదాలు పట్టుకుని ఆ శరణాగతి పొంది ఆ సుఖంలో ఉన్నవాళ్ళు అనమాట. అయితే ఈయనేమంటారు, ఓహో ఈ బాహ్య సుఖాలకి నేను ఏదైనా చేయకపోతానా, అయితే చూడు అని చెప్పేసి ఆయన తొడ ఇలా కొట్టేసరికల్లా ఊర్వశి వీళ్ళందరికంటే మేనక లంబ వీళ్ళందరికంటే కొన్ని వేల రెట్లను అందగలిగే. చూసావా వీటి అందాల కంటే ఇవి ఎంత అందంగా ఉందో అని చెప్పేసి నారాయణుడు ఏమంటారంటే, ఇదిగో ఈ ఊర్వశిని నీ దగ్గర నుంచి నేను నీకు బహుమతి ఇస్తున్నాను. ఎందుకు? నీ చిత్తశుద్ధి నాకు నచ్చింది. అంటే నీ కర్తవ్యాన్ని నిర్వర్తించావు. అక్కడ నరుడా నారాయణుడా అనే కాదు, సాధనకు అభిమాన దేవత కాబట్టి నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించావు, నీకు గిఫ్ట్ అనేసి ఊర్వశిని ఇస్తాడనమాట ఇంద్రుడు. అలాగా ఇప్పుడు మనం ఈ సత్సంగంలో ఉన్నాం కదా, రోజు పారాయణం చేస్తున్నాం. అంటే మంత్రానికి కూడా అభిమాన దేవత ఇంద్రుడే. మనకు రోజు టెస్టులు జరుగుతాయి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం ఏకాగ్రతకి చదివినప్పుడు ఏదో మన కళ్ళలోకి వెళ్ళాయంటే దృష్టి ఏమైంది, పక్కకెళ్ళి పాస్ అయ్యామో ఫెయిల్ అయ్యామో, ఏదో సౌండ్లు వస్తాయి, కరెక్ట్ పళ్ళు వెళ్ళిపోతాయి. పళ్ళు వెళ్ళిన దృష్టి మారిపోతుంది అన్నమాట. అందుకే అప్పుడు ఏం చేయాలి, దృష్టి మారిపోతుందని మనకు తెలిసినప్పుడు కళ్ళు మూసేసి లలిత దేవుని అలాగా ఇక్కడ పెట్టుకోండి, బృహతి స్థానంలో లలిత దేవుని పెట్టుకొని, సరే ఆ దృష్టి నుంచి మళ్ళీ మామూలు అయిపోయిందనుకోండి, వెంటనే పారాయణం చేయడం మొదలు పెట్టండి. ఇలా ప్రాక్టీస్ చేస్తుంటే మనకి ఏకాగ్రత శ్రద్ధ అనేది పెరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఈ సత్సంగంలో ఉన్నాం. ఈ సత్సంగంలో ఉన్న ఈ 2 గంటల సేపు నేను చెప్పుకున్నాం, మనసు ఎంతో నిర్మలంగా ఉంటుంది. అంటే ఎటువంటి కోపానికి ఉద్రేగానికి ఏ మోహానికి లోభానికి ఏది గురి కాదు. అలాంటప్పుడు మనసు ఏం చేస్తుందో తెలుసా, ఇంద్రియాలని వశం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఈ 2 గంటలు ఏం చేస్తుంది మనస్సు, ఇంద్రియాలంటే ఏంటి, కళ్ళు ముక్కు నోరు చేతులు కాలు ఇవన్నీ ఏమవుతున్నాయి, అణుగుతున్నాయి. అంటే మనసు వీటన్నిటినీ కూడా అదుపులో పెడుతుంది అన్నమాట. ఇక్కడ ఇదే రకంగా మనం నిత్యము ఇదే విచారణ చేసుకుంటూ ఇప్పుడు త్రివేణి గారు చెప్తున్నటువంటి ఆత్మ నేను అనేది మనం గ్రహించగలిగితే అనుభవపూర్వకంగా, అప్పుడు ఆ మనసు ఏమవుతుంది, ఇంద్రియాలన్నిటినీ వశపరుచుకొని బుద్ధికి వశమైపోతుంది. మనస్సు బుద్ధికి వశమైపోతుంది. అప్పుడు బుద్ధి బలంగా తయారవుతుంది. చూడండి మన మామూలు మాటలు ఈ బుద్ధి లేదురా అంటాం, అంటే బుద్ధి ఉండాలి మనిషికి. బుద్ధి బలంగా తయారయ్యి అప్పుడు ఆ బుద్ధి ఎక్కడ ఉంటుంది, ఆత్మయందు నిలబడుతుంది. అప్పుడు దాన్ని సమాధి స్థితి తురీయ స్థితి అంటారు. ఇది సమాధి స్థితి అంటే. అంటే ఇదంతా మీకు అర్థమవడం కోసం ఇదంతా చెప్పాల్సి వచ్చింది. అయితే ఏమన్నారు, ఓ కేశవ, సమాధి స్థితుడైన పరమాత్మ ప్రాప్తి నందిన స్థితి ప్రజ్ఞుల యొక్క లక్షణము లేదు. ఇప్పుడు సమాధి స్థితిలో ఉంటాడు అంటే వాడికి ఒక పేరు ఏంటి, స్థితి ప్రజ్ఞుడు. ఇది గుర్తుపెట్టుకోండి. స్థితి ప్రజ్ఞుడు అంటే సమాధి స్థితిలో ఉన్నవాడు, బుద్ధి బలంగా ఉన్నవాడు, ఇంద్రియాలని తన కంట్రోల్లో పెట్టుకునేవాడు స్థిత ప్రజ్ఞుడు అనమాట. అయితే ఈ స్థితి ప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఏమిటి, అతను ఎలా ఉంటాడు, ఎలా మాట్లాడతాడు, ఎలా ప్రవర్తిస్తాడు, ఇవన్నీ ఒకసారి నాకు చెప్పవయ్యా. ఎందుకంటే ఆ స్థితి ప్రజ్ఞుల్లో ఉండడానికి నేను ప్రయత్నిస్తాను అని ఎవరెవరిని అడుగుతున్నారు, అర్జునుడు కృష్ణుని అడుగుతున్నాడు. ఇప్పుడు నేను క్రికెట్ ప్లేయర్ అవ్వాలనుకుంటే నా రూమ్లో ఏముంటాయి, బాగా మంచి టాపర్స్ ఆడేవారు, సచిన్ టెండూల్కర్ ఇంకా ఉన్నారు కదా టాపర్స్, వాళ్ళందరూ కూడా ఉంటాయి. వాళ్ళ యొక్క బయోగ్రఫీ ఉంటుంది, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళు ఏం తినేవారు, ఇవన్నీ నేను చూసుకుంటే ఎందుకంటే వాళ్ళ నేను అవ్వాలని.
అలాగే అర్జునుడు కూడా స్థితి ప్రజ్ఞుల్లా నేను ఉండాలి, కాబట్టి ఆ స్థితి ప్రజ్ఞ ఎలా ఉంటాడో నాకు కొంచెం చెప్పవయ్యా, నేను అలా మారడానికి ట్రై చేస్తాను, మారుతాను అని అర్జునుడు ఇక్కడ ప్రశ్న వేశారు. రేపు భగవానుడు ఏం చెప్తారో మనం రేపు తెలుసుకోవాలి. సర్వ శ్రీకృష్ణ. ఏం ఫలశ్రుతి అందరు కలుసుకున్నారు. శ్రీకృష్ణ. శ్రీ శ్యామలాంబ తల్లికి, శ్రీ శ్యామలాంబ తల్లికి, శ్రీ శ్యామలాంబ తల్లికి. మహాశ్యాభ్యాంగాభ్యాం